ఇక హైడ్రాకు సంబంధించినటువంటి అంశంలో రంగనాథ్ గారు స్పష్టంగా చెప్తున్నారు, మేమేమో ఆపినట్టు కాదు, ఎఫ్టీఎల్ నిర్ధారణ అనేటువంటిది పూర్తి స్థాయిగా జరగలేదు. ఎఫ్టీఎల్ నిర్ధారణ జరిగిన తర్వాత మళ్ళీ హైడ్రాకు సంబంధించి ఎవరైనా ఎఫ్టీఎల్ లోపల ఇండ్లు కట్టి ఉంటే లేకపోతే ఏవైనా నిర్మాణాలు జరిగి ఉంటే వాటిని కూల్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఎఫ్టీఎల్ నిర్ధారణ జరగాలని. నిజానికి హైడ్రాకి మూసీకి సంబంధించినటువంటి అంత పెద్ద హైప్ క్రియేట్ అయింది, ఆ వార్తలు ఆగిపోయినాయి కదా. ఆ తర్వాత హైడ్రా ఎన్ని చెరువులలో ఇవాళ ఒక 4-5 మేజర్ కన్స్ట్రక్షన్ కంపెనీలు పూర్తి స్థాయిగా చెరువుల మధ్యలో కట్టినటువంటి హై రైజ్ బిల్డింగ్లలో చాలా పెద్ద కంపెనీలు 5-6 కంపెనీలు, కన్స్ట్రక్షన్ కంపెనీలు ఒక్కొక్కటి 30-40 అంతస్తుల బిల్డింగ్లు కడుతున్నది. వేల కోట్ల రూపాయల కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి వాటిపైన ఇవాళ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు, హైడ్రా ఎందుకు స్పందించలేదు? ఇవాళ హైడ్రా పేరు చెప్పి చిన్న వాళ్ళపైన అక్కడక్కడ బెదిరించేసి చిన్నవాళ్ళను బెదిరించేస్తే పెద్దవాళ్ళ నుంచి సెటిల్మెంట్ జరిగిపోయిందనేటువంటిది ఈ జనంలో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడు రంగనాథ్ గారు మేము హైడ్రా అనేటువంటిది పని ఆగిపోలేదు, ఎఫ్టీఏల గుర్తింపు సాగుతున్నది, వాటి లెక్క అది సాగుతూనే ఉన్నది, కానీ దీనికి సంబంధం లేనటువంటి మాట చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అయితే ఈ హైడ్రా పేరు మీద ఇన్కన్వెన్షన్ లేకపోతే ఒక 4-5 ఇండ్లను కూలగొట్టి మేజర్ కంపెనీలన్నీ కూడా ఎవరైతే చెరువుల మధ్యలలో ఇండ్లు కడుతున్నారో వేల కోట్ల టర్నోవర్ ఉందో వాళ్ళంతా కూడా ముఖ్యమైనటువంటి నాయకులు కావాల్సినంత చెల్లింపులు చేసుకొని వాటిని సెటిల్మెంట్లు చేసుకున్నారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము తన నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రభుత్వం తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పెద్ద పెద్ద బంగ్లాల దగ్గర ఇప్పటికే వేల కోట్ల రూపాయలు చేతులు మారిపోయినాయి, వందలు కాదు వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి అనేటువంటిది జనంలో జరుగుతున్నటువంటి చర్చ. ఇది జనంలో జరుగుతున్నటువంటి చర్చ, మామూలుగా కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే తమ నిజాయితీని నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసిరు, ఎవరు వసూలు చేసిరు, లేకపోతే మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉంటే ముఖ్యమైనటువంటి నాయకుల యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఇండ్లకు నోటీసులు ఇచ్చి వదిలేసి కొందరి మాత్రం కూలగొట్టి అది ఎవరికి హెచ్చరిక జారీ చేశారు, ఆ హెచ్చరిక జారీ చేయడం ద్వారా ఎవరెవరి ద్వారా ఎక్కడెక్కడ వసూలు జరిగినటువంటిది పెద్ద చర్చ సాగుతున్నది. కాబట్టి ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలి. హైదరాబాద్లో రంగారెడ్డిలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఎన్ని చెరువులు కబ్జా అయినాయి, ఎన్ని చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారించారు, ఇన్ని నెలలైపోయింది కదా. ఎఫ్టీఎల్ నిర్ధారణకు ఇన్ని నెలల సమయం ఎందుకు పడుతున్నది? పోనీ ఎన్ని చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ చేశారు? ఆ నిర్ధారణ చేసిన తర్వాత మిగిలినటువంటి చెరువుల దగ్గర హైడ్రా ఎందుకు పనిచేయట్లేదు? ఆ చెరువుల దగ్గర జరిగినటువంటి కబ్జాలను ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? ఎందుకు ఇప్పటిదాకా ఆ వార్తలు రావడం లేదు? ఎందుకు వదిలేసింది? అంటే జరిగిపోయింది. కొద్ది రోజుల పాటు మళ్ళీ హైడ్రా ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా వార్తలు వస్తుంటే మళ్ళీ ఇంకొక దగ్గర పోయి ఎన్నో చోట హడావుడి చేస్తారు. మళ్ళీ ఒక 2-3 రోజులు, వారం రోజులు, అంటే ఇవన్నీ కూడా ఫోన్ ట్యాపింగ్, హైడ్రా ఇవన్నీ కూడా డైవర్షన్ స్కీమ్స్ అన్నమాట. ఇవి కొత్త పథకాలు, హామీలో ఇచ్చినటువంటి పథకాలు కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో చర్చ జరుగుతున్నప్పుడు అప్పుడు హైడ్రా కానీ ఇంకొకటి కానీ బయటకు వస్తాయి, ఫోన్ ట్యాపింగ్ అంశం వస్తాయి. వరుసగా 2-3 రోజుల పాటు వార్తలను డైవర్ట్ చేసి ప్రజల యొక్క చర్చను డైవర్ట్ చేసేటువంటి డైవర్షన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా. ఆ డైవర్షన్ స్కీమ్స్ ఎప్పుడు ఉపయోగపడతాయి ఏంటో తెలియదు.